సంబరాలు నూతన ఉత్సాహం ఫిబ్రవరి 20 నుంచి మార్చ్ 19 వరకు మీ పండగ షాపింగ్ ను మరింత కలర్ఫుల్ గా మార్చుకోండి. ఒక డీప్ లవ్ స్టోరీ లాగా సూపర్. ఒక మంచి ఆర్క్ ఆఫ్ లవ్ స్టోరీ అది, సీరియస్ గా విలేజ్ లవ్ స్టోరీ. సో అదే నాని గారు ఒకవేళ కొంచెం ఇమేజ్ వచ్చి ఆ భీమ్లీ కబడ్డీ జట్టు పడితే ఎలా ఉండేది అంటారు సార్? ఇప్పుడు ఈ ఇమేజ్ చెప్తున్నారా? నాని గారు కొంచెం ఇమేజ్ వచ్చి కొంచెం ఇమేజ్ పడితే ఇంకా ఇంకా పెద్ద హిట్ అయ్యేది. నేను చెప్పేది ఈ ఇమేజ్ లైక్ వాట్ హీస్ నౌ, దసరా అండ్ ఎవ్రీథింగ్, దట్ ఈస్ అ డిఫరెంట్ ఇమేజ్. బట్ నిజంగా ఇది అలా మొదలైంది, పిల్ల జమీందారు, దాని తర్వాత భీమ్లీ పడి ఉన్నా కూడా ఇట్ బిగ్గర్ సక్సెస్ ఇన్ బోత్ తెలంగాణ అండ్ దిస్ వన్. బట్ ఓవర్ అండ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ వాట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ ద ఈవెన్ నాని. ఇప్పుడు కూడా ప్రౌడ్గా ఇఫ్ హీ సీస్ హిస్ బెస్ట్ ఫిల్మ్స్ he will say one of my favorite is Bheemly first, you know. If he sees arc of his career and everything, he ఇంటర్వ్యూస్ కూడా అదే చెప్తాడు, అదే భీమ్లీ నాకు చాలా ఫేవరెట్ అని. తనకు నచ్చిన పిక్చర్. నటుడు బయటపడ్డాడు సార్. ఒక క్వాలిటీ అంటే ఎన్ని ఎమోషన్స్ పలికించగలడు, ఒక సెటిల్డ్ యాక్టింగ్. పిల్ల జమీందార్లో ఫుల్ ఫన్, దీంట్లో ఒక సటిల్ ఆర్టిస్ట్ కింద. భీమ్లీ కబడ్డీ జట్టు సీక్వెల్ వస్తే సీక్వెల్ చేయాలని ఉంది నాకు, అంటే బికాజ్ అక్కడ చనిపోయాడు లాస్ట్ లో, మీరు తీయగలరా? We thought of it. అప్పుడు ఆ రోజుల్లో we thought of it. But ఇప్పుడు I don't think it's impossible because the reach where Nani is gone, it is really different. But we thought of that after Pila Jamindar or something. We thought of if we can do this one. But I was busy with SMS, he was busy with this Bale Bale Magadu. So ఒక్కసారి Bale Bale Magadu వచ్చినాక it went to a different market. 50 crores కలెక్ట్ చేసినప్పుడు ఆ సినిమాలు అలా. Yeah, that went this one. But I don't think now he will think of doing భీమ్లీ కైండ్ ఆఫ్ ఫిల్మ్. అంటే మీరు ఇప్పుడు మీ లైఫ్లో మీరు అలాంటి రెస్టారెంట్స్ ఏం పెట్టుకోలేదు, ఇప్పుడు లిమిటేషన్స్ ఏం పెట్టుకోలేదు. ఎలా అంటే అర్రే ఇంత నుంచి వచ్చాను నేను ఇలాంటి సినిమా తీయాలి అలాంటిది ఏం పెట్టుకోలేదు. బట్ మీరు పక్కవారిని మాత్రం అలాగే చెప్తున్నారు, నాని ఉన్న రేంజ్ కి మళ్ళీ భీమ్లీ వద్దు, సెట్ అవ్వదని అంటున్నారు. ఎందుకంటారు అలా? కేమ్ ఫ్రమ్ ఏ బిగ్ సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్టు కదా సార్. మార్కెట్ రేంజ్ ఇస్ డిఫరెంట్ కదా నాని. దిస్ వన్ now if I want to make something like Chak De India, I would love to make with Nani. That is a range, that is oka universal ide. Bheemly is a district kabaddi ide. So there are differences ide. For Dangal is a good example. Chak De India is a good example. And a sports film lo, if Nani wants to do something like that, he will also do. మన అట్లాంటి ఒక కాన్సెప్ట్ ఏదైనా త్రో చేస్తే మేబీ హీల్ ఆల్సో హ్యావ్ దట్ ఇంట్రెస్ట్ టు డూ ఇట్. బట్ ఆ పవర్ ఉండాలి, ఇట్ హ్యాస్ టు హ్యావ్ దట్ పవర్. భీమ్లీ లాగా ఇట్ ఈస్ లిటిల్ హార్డ్, బట్ ద రేంజ్ విల్ బీ డిఫరెంట్. అది స్పోర్ట్స్ ఫిల్మ్ తప్పకుండా చేస్తాడు, అంటే ఇఫ్ యూ గివ్ అ డిఫరెంట్ మాడ్యులేషన్ ఇది. అండ్ యాజ్ యూ సెడ్ అదే టైటిల్ పెట్టుకోవచ్చు, భీమ్లీ కబడ్డీ జట్టు 2 పెట్టుకోవచ్చు, బట్ ద స్పాన్ హ్యాస్ టు బి డిఫరెంట్. ప్రో కబడ్డీ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎలాగో it has to be a different span, it has to be in a different level and everything. And you know ఆ పవర్ ఉండాలి, చక్ దే ఇండియా పవర్ లాగా ఉండాలి అనమాట అది. లైక్ బిగిల్, చక్ దే ఇండియా. బిగిల్ ఆల్సో is commercial, too commercial. చక్ దే ఇండియా is a good example, and complete sports drama. Yeah, it has that human emotions and everything, and ప్లేయర్ ఎమోషన్స్ కూడా ఉంటుంది. బిగిల్ ఇస్ మోర్ ఆఫ్ ఒక హీరో మీద వెళ్తుంది అది. ఐ డోంట్ బిలీవ్ దట్ దిస్ వన్. అది నువ్వు విజయ్తో తీస్తే ఓకే, అదే నానితో తీస్తే వర్కౌట్ అవ్వదు. యూ హ్యావ్ టు గో సంథింగ్ విత్, అండ్ ఆబ్వియస్లీ నాని ఆల్సో వోంట్ డూ బికాస్ he has his own this one. If he wants to select, he'll select Chak De India than Bigil. Yeah. So coming to SMS, అప్పుడు అంటే మీరు అన్నారు ఇప్పుడు రెజినాకి మంచి మార్కులు పడ్డాయి, ఈయనకు కూడా మంచి మార్కులు పడ్డాయి, కానీ కొన్ని అప్పట్లో వినిపించినాయి ఏంటంటే పాపం వాయిస్ ఎఫెక్ట్ ఎక్కువ పడింది. వెన్ SMS చేసినప్పుడు తన వాయిస్ వాజ్, ఐ వాంటెడ్ ద రియల్ వాయిస్ ఆఫ్ సుధీర్. As a director, I miscalculated it. I even told Sudhir I should have little కొంచెం జాగ్రత్తగా ఉన్నానని. But later on, when he found out that weakness, Sudhir modified it. బాగా modify చేసుకున్నాడు ఇది upcoming movies and everything.
but still, whatever he's done as a debutant, he did a very good job as songs gani లేకపోతే యాక్టింగ్ కానీ. అండ్ ఈవెన్ అప్పటికే స్టంట్స్ చేయడం. దానికి మించి ఏంటంటే ఒక అమ్మాయి షీఈస్ బెటర్ దెన్ హర్ పర్ఫార్మెన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో షీ టుక్ ఓవర్ ద ఇది ఆ శృతి క్యారెక్టర్. సో ఓవరాల్ యా బోత్ ఆఫ్ దెమ్ బాగానే అయిందండి. అండ్ సుధీర్ షుడ్ హ్యావ్ స్టక్ విత్ కంటెంట్ బేస్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఒక హీరో బేస్డ్ కన్నా. అంటే ఈ మధ్యన ఒట్టి హీరో బేస్డే అనుకుంటారు కదా, దాని బదులు కంటెంట్ బేస్డ్గా వెళ్ళి ఉంటే ఇంకా బాగుండేది. ఇంకా ఇంకా పెద్ద కెరియర్ ఉండేది తనకి. సో ఫ్రమ్ శరణ్య నుంచి చూసుకుంటే తర్వాత రెజీనా, ఇప్పుడు లావణ్య గారి వరకు హీరోయిన్ ని చూస్ చేసుకునే పారామీటర్స్ ఏముంటాయి సార్ మీ దగ్గర? శరణ్య వాజ్ ద ఫస్ట్ చాయిస్. అది రెజీనా వాజ్ నాట్ రెజీనాస్. నాకు అదే సెకండ్ ఆప్షన్ వచ్చినప్పుడే నాకు బెటర్గా వచ్చేది. రెజీనా బదులు we actually thought of big heroine. I don't want to name that, a very big heroine. Okay. It didn't work out. So then I thought, okay, why don't we do ఒక అమ్మాయిని ఇంట్రొడ్యూస్ చేస్తే ఎట్లా ఉంటుందంటే రెజీనా కసెండ్రా. ఇట్ డిడ్ంట్ వర్క్ అవుట్ అంటే ఎలా సార్? అంటే కమర్షియల్స్ వర్కౌట్ అవ్వాలా, ప్రొడ్యూసర్కి కమర్షియల్స్ వర్కౌట్ అవ్వదు, డేట్స్ ప్రాబ్లం ఉంటుంది. అండ్ ఇఫ్ ఆబ్వియస్లీ కమర్షియల్స్ డెబ్యూటెంట్తో డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇఫ్ వీ నీడ్ టు బ్రింగ్ a bigger heroine to a debutant, the commercials are different. It is not the same commercials as the pedda hero alto. So you have to give twice the price. So ayanni untai kada. So all that is there. So ఆ డిస్కషన్స్ అయినాక రెజీనా వచ్చింది అనమాట. సో అట్టగే చెప్తున్నా కదా, నాని కూడా ఆది పిన్సెట్టి తర్వాత అది నాని వచ్చాడు. నాకు ఎస్ఎంఎస్లో ఏమో ఎవరో వచ్చి ఇంకో అమ్మాయి వచ్చింది. దీంట్లో కూడా ఎవరో వచ్చి దేవ్ వచ్చాడు. సో ఇట్ ఈస్ లైక్ ఇంతకుముందు ఎవరు? దేవ్ మోహన్ కంటే ముందు ఎవరు సార్? There was a hero, but I don't name this one. ఇది ఎందుకు సార్, ఎందుకు మిస్ అయిందండి? అది కూడా కమర్షియల్స్. ఎగ్జాంపుల్ కమర్షియల్స్ అండ్ డేట్స్ అండ్ దిస్ వన్. అంటే సార్ నార్మల్లీ జస్ట్ నేరో మైండ్ అనుకోండి పోనీ నన్ను. చాలా మంది ఎలాగో ఆలోచిస్తారు కదా, మీకు దేవ్ మోహన్ ఎంత మంచి నటుడు, ఈవెన్ మొన్న శాకుంతలం సినిమా రిలీజ్ అయినప్పుడు మంచిగా చేసి గుడ్ జాబ్. ఇది తను ఇప్పుడు ఆ పిక్చర్కి ఈ పిక్చర్కి తను ఓన్ వాయిస్ యూస్ చేశాడు ఇందులో సత్యలీలావతిలో. అండ్ హీస్ వర్క్ రియలీ హార్డ్. బట్ మన వాళ్ళు ఏంటంటే ఫేమ్ బట్టే చూస్తారు కదా సార్, అంటే ఎంత తెలుసు మనకి. ఈవెన్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ నైనా హీరో కింద ఒప్పుకుంటున్నారు, కానీ ఒక గొప్ప నటుడైనా మనకి అంత రిజిస్టర్ అవ్వకపోతే పక్కన పెడుతున్నారు. సో ఇది మీకు కొంచెం ఐ మీన్ ఇప్పుడు అంత లోపలే దేవుని పక్కనేం పెట్టలేదు. ఐ డోంట్ థింక్ ఇంకా రిజిస్టర్ అవ్వలేదు. When Satyalavati comes, mark my words, each and everybody will say he's done a fantastic job. అంటే ఈ అబ్బాయి ఎవరు, ఇప్పుడు భీమిలి వచ్చినాకే నాని ఎవరు, నాని ఏంటి, నాని ఇంత బాగా చేస్తాడా అనేది ఒకటి క్రేజ్ వచ్చింది కదా. అదే దేవ్కి ఈ పిక్చర్ రావాలి. he's worked really hard and the name will come out. ఈ అబ్బాయి ఎవరో బాగా చేశాడే అనే ఒక పేరు మటు వస్తుంది. దట్ ఈస్ ఫర్ షూర్. అండ్ కాన్ఫిడెంట్ బికాస్ ద స్టోరీ ఈజ్ లైక్ దట్. సత్యలీలావతి స్టోరీ అంత ఫన్, ఎంటర్టైన్మెంట్, ఎవ్రీ ఫ్రేమ్, ఎవ్రీ ఇట్ ఈస్ 2 hours ఫిలిం, కంప్లీట్ 2 hours ఫిలిం. మీకు ఎండ్ వరకు ఫన్ 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 ఉంటుంది. జస్ట్ దట్ 15-20 minutes will be the eye drops అనమాట. అంటే యూ విల్ రియలీ క్రై ఫర్ దట్ క్లైమాక్స్. అది సో నేను ఎస్ఎంఎస్ తర్వాత మీకు ఇప్పుడు శంకర కానీ లేదంటే వీడెవడు కానీ ఈ సినిమాల గురించి కొన్ని విన్నాను సార్. జస్ట్ ఏంటంటే శంకర సినిమా రిలీజ్ ఇష్యూ వచ్చిందని, ఆగిపోయిందని. శంకర 3 months ఫినిష్ చేసాము దర్శన్. అండ్ వీ హ్యాడ్ టు రిలీజ్ ఇట్ ఇన్ ద 5th month. ఇమాజిన్ ఒక పిక్చర్ 3 months తర్వాత 5th month రిలీజ్ అవ్వాలి. ఇట్ రిలీజెస్ ఆఫ్టర్ 3 years. యువర్ ఫిల్మ్ ఇస్ డెడ్. నువ్వు ఎంత కష్టపడినా, నువ్వు ఎంత ఇది, బికాజ్ ఆ ట్రెండ్స్ అవుట్డేట్ అయిపోతాయి. అదే విలన్ ని నేను ఇంట్రొడ్యూస్ చేశా, జాన్ విజయ్ అని. ఇప్పుడు ఈ మధ్యన బాగా మీకు కనిపిస్తూ ఉంటాడు. నేను ఫస్ట్ జాన్ విజయ్ తీసుకొచ్చింది నేను. అది అండ్ ద వే హీ యాక్టెడ్ అండ్ ఎవ్రీథింగ్. నౌ హీస్ డూయింగ్ సో మెనీ ఫిల్మ్స్ జాన్ విజయ్ అని. ఆ టైంలో శంకర టైంలో 3 months తర్వాత 5th month రిలీజ్ అయ్యి ఉంటే that would have been a very good career change for Rohit also. It would have been
గుడ్ ఫిలిం ఒక ఇప్పుడు సోలో ఎట్లా వచ్చిందో ఇట్ బీన్ వన్ మోర్ దిస్ వన్ యూనో మూవీస్లో అదే యువర్ టైమ్ హ్యాస్ టు గో అంటే యూ షుడ్ హ్యావ్ లక్ యాజ్ వెల్ యాజ్ నీ పిక్చర్ బాగుండాలి